హాయ్ ఫ్రెండ్స్. కుమార్ ఆంటీ ఈ మధ్య రీల్స్‌లో, షార్ట్స్‌లో బాగా ఫేమస్ అయింది. ఫేమస్ అవ్వటమే కాదు, నిన్న జరిగిన ఇన్సిడెంట్ చూసారుగా. అసలకి కార్లు ట్రాఫిక్ జామ్ అయ్యి సీఎం స్థాయి ఉన్న వ్యక్తే రెస్పాండ్ అయ్యాడంటే ఆ ఇష్యూ మీద ఈమె మామూలు ఫేమస్ కాదు. సో ఇప్పుడు మనం దాసరి కుమార్ ఆంటీ ఎవరని చూస్తున్నారా? ఈ దాసరి కుమార్ ఆంటీ ఆమె పూర్తి పేరు. ఆమె 2011 నుంచి ఆమె హోటల్ నడుపుతుంది. నేను సినిమా ఇండస్ట్రీలో ఏదో బేవర్స్‌గా ట్రై చేస్తున్నప్పుడు, బేవర్స్ కదా అప్పుడు ట్రై చేస్తున్నప్పుడు, ఇప్పుడు కూడా పెద్దగా ఏం లేదులెండి సినిమా ఇండస్ట్రీలో. నేను ఛాన్సుల కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆమె దగ్గర చాలా సార్లు తిన్నా. అప్పుడు పెద్దగా టేస్ట్ నాకు ఇంత స్పెషల్ ఏమి అనిపియలే అప్పుడు. నేను చాలా రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ తిన్నా నేను. బట్ నాకు ఈమె కూడా సేమ్ అలానే అనిపించింది. అంటే ఈమె పెద్ద స్పెషల్ ఏమి అనిపియలే నాకు. కానీ రీసెంట్‌గా నేను రీల్స్ ఇయన్నీ చూసిన తర్వాత, ఫేమస్ అయిన తర్వాత ఎళ్లి తింటే, నాకు అప్పుడే బాగా నచ్చింది. అంటే ఈమె ఫేమస్ కాకముందే ఫుడ్ చాలా బాగుండేది. ఈమె ఫేమస్ అయిన తర్వాత ఈ ఫుడ్ బ్లాగర్స్ వల్ల ఆమె క్వాంటిటీ తగ్గించింది అండ్ కాస్ట్ కూడా కొంచెం పెంచింది. బట్ ఈ కాస్ట్, క్వాంటిటీ కొంచెం పక్కన పెడితే, బేసిక్‌గా ఆమెని ఒంటరిగా వదిలేయండయ్యా మీ ఫుడ్ బ్లాగర్స్. అక్కడ తినేవాడికన్నా ఫోటోలు తీసుకునే వాళ్ళు ఎక్కువొచ్చారు. ఏమొస్తది సుఖానందం? ఒకసారి చూస్తే ఫోటో అయిపోయిద్ది గదా! ఎందుకు మీకు నాకు అర్థం కాదు. ఎగబడి ఫోటోలు తీసుకొని, వీడియోస్ చేసి, రీల్స్ చేసి ఆమె ఇప్పుడు నేల మీద బతుకుతుంది. మీరు ఆకాశానికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. తీసుకెళ్తే ఆమె కింద పడిపోయిద్ది ఎమ్మటే. ఎందుకంటే ఆమె కష్టజీవి. ఆమె కష్టం చేసుకొని, ఆమె రూపాయి సంపాదించుకొని, వాళ్ళ పిల్లలకేదో ఇచ్చుకుంటది. మొన్నేదో ఫ్లాట్ కొనిందని ఆమె చెప్పింది. సో, ఆమె కష్టపడింది, సంపాదించుకుంటుంది. ఆమె 10 ఏళ్ళు పడ్డ కష్టం మీరు 10 రోజుల్లో తీసుకొచ్చారు. సో, ఈ 10 రోజులు వచ్చిన ఫేమ్ నిలబడదు. అది ఆమెకి తెలుసు. సో, మీరు మీ పని చూసుకోండి. ఆమె పని చూసుకుంటది. మీకు ఆకలైతే మీరొచ్చి తినండి. ఆమె చెప్తుంది కదా! మాలాంటోళ్ళు చాలామంది ఉంటారు. అక్కడికెళ్ళి తినండి. అక్కడ కూడా ఫుడ్ బావుంటదని. అది నిజం. హైదరాబాద్‌లో ఇలాంటోళ్ళు స్ట్రీట్‌కి వచ్చేసి 10 మందుంటారు. సో, వాళ్ళ దగ్గర తినండి. నేనైతే టేస్ట్ చేశాను. హైదరాబాద్ ఇలా బతకటానికి వచ్చినోళ్ళు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి నుంచి బతకడానికి వచ్చినోళ్ళు, లేకపోతే వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన, ఆంధ్ర నుంచి వచ్చినోళ్ళు చాలా మంచిగా ఫుడ్ వండుతారు. వాళ్ళ దగ్గర తినండి. ఎందుకంటే అందరూ బాగా చేస్తారక్కడ. ఈ దాసరి కుమారి ఆంటీ లాగా చాలామంది, అంటే చాలామంది స్ట్రీట్ ఫుడ్స్ నడిపే వాళ్ళున్నారు. సో, వాళ్ళ దగ్గర టేస్ట్ అద్భుతంగా ఉంటది. సో, వాళ్ళ దగ్గర కూడా టేస్ట్ చేయండి. ఈ టైమ్ పాస్ వ్లాగర్స్ ఉంటారు చూసావా? అంటే ఫేమ్ కోసం లేకపోతే ఇంకో దాని కోసం వస్తా ఉంటారు సబ్‌స్క్రైబర్స్ కోసం. సో, వాళ్ళకి నేను చెప్పేదేంటంటే ఆమెను ప్రశాంతంగా వదిలేయండి. ఆమె పని ఆమె చేసుకుంటది. అర్థమైందా? మీరు లేపి కింద పడేయాల్సిన అవసరం లేదు ఆమెని. ఇప్పుడెళ్ళి మన ప్రతి ఒక్క ఫోన్‌లో ఆమె రికార్డ్ చేస్తున్నారు. ఆహ్, ఆమె ఎంత ఇబ్బంది పడిద్దో తెలుసా మీ అందరికీ? ఆమె బిజినెస్ వండుకోవాలా? లేకపోతే మీకు ఫోజులు ఇయ్యాలా? పిచ్చి నా కొడుకుల్లాగా ఉన్నారు ఏందిరా బాబు! సర్లే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం చెప్పానని ఫ్యాక్ట్ లైక్ చేయమంటున్నాను. అయినా సబ్స్క్రైబ్ చేయండి పర్లేదు. మంచి మంచి వీడియోస్ వస్తాయి నా దగ్గర నుంచి.